మహాబలిపురంలో రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. మహాబలిపురంలోని రిసార్టుకు టీవీకే ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం అవుతుండటంతో విజయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, రిసార్ట్స్ రాజకీయాలు మొదలయ్యాయి. కొద్దిసేపటి క్రితమే మహాబలిపురంలోని పుంజేరు రిసార్ట్స్ ని టీవీకే అధ్యక్షుడు విజయ్ బుక్ చేయడం జరిగింది. గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా రిసార్ట్స్కి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్కరు మహాబలిపురంలో ఉన్నటువంటి పుంజేరు రిసార్ట్స్కి టీవీకే ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్తున్నారు. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక విజయ్ వారితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది పుంజేరు రిసార్ట్స్లో. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటుకు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్కు ఆయన దగ్గరగా లేరు కాబట్టి సో ప్రభుత్వం ఏర్పాటుకు కొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి ముందే భావించినటువంటి విజయ్ రిసార్ట్స్ రాజకీయాలకు తెరలేపింది టీవీకే పార్టీ. ఎందుకంటే యాక్చువల్గా ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ కూడా సో ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేజారిపోకుండా ఉండేందుకు సో ఎమ్మెల్యేలందరూ కూడా మహాబలిపురంలోని పుంజేరు రిసార్ట్స్కి వెళ్ళాలని చెప్పేసి ఆదేశాలు వెళ్ళాయి. సో వారందరూ కూడా పుంజేరు రిసార్ట్స్కి ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. దాదాపుగా వారం రోజుల పాటు పుంజేరు రిసార్ట్స్లోనే టీవీకే ఎమ్మెల్యేలు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటుకు కూడా వారం రోజుల సమయం చాలా ఈజీగా పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం టీవీకేకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మరో 11 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు టీవీకే అధ్యక్షుడి విజయ్ తండ్రి చంద్రశేఖర్ కోరడం జరిగింది. టీవీకేకి చెందినటువంటి ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మద్దతుకు సంబంధించి చూడాలి మరి భేటీలో భాగంగా చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా అనేది కూడా మనకి ఈరోజు లేదా రేపు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక లెఫ్ట్ పార్టీల మద్దతు టీవీకే కోరుతూ ఉంది కాబట్టి లెఫ్ట్ పార్టీలు సిపిఐ 2 స్థానాల్లో గెలిచింది, అదేవిధంగా సిపిఎం 2 స్థానాల్లో గెలిచింది. సో మొత్తం 4 స్థానాలు లెఫ్ట్ పార్టీలో తమిళనాడులో గెలవడం జరిగింది కాబట్టి సో ఇక వారి మద్దతు కూడగట్టేందుకు టీవీకే సన్నద్ధమవుతుంది. సో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమిళనాడు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమిళనాడు, సో ఆ నేతలతో టీవీకే ముఖ్య నాయకులు భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక డిఎంకే ఏఐడిఎంకేతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నేతలు ఒకవేళ టీవీలోకి వచ్చినా సరే లేకపోతే పొత్తు విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకునే ప్రసక్తే ఉండదని చెప్పేసి కూడా టీవీకే చెప్తూ వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ అదేవిధంగా లెఫ్ట్ పార్టీలతో కలిసిపోయేందుకు టీవీకే సిద్ధమవుతుంది. దానిలో భాగంగా ప్రభుత్వ ఏర్పాటుకు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఇక బలిపురంలో ఉన్నటువంటి పుంజేరు రిసార్ట్స్కి టీవీకే ఎమ్మెల్యేలందరినీ కూడా తరలిస్తున్నారు. సో ఇక విజయ్ ఇంటికి టీవీకే ముఖ్య నేతలందరూ కూడా క్యూ కడుతూ ఉన్నారు. ఎందుకంటే